సో ఇక్కడ మా దగ్గర ఒక 3 ఐటమ్స్ ఉన్నాయండి. పెరుగన్నం అంటే మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలా మంది. అంటే ఫుడ్ ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని ఇప్పుడు పేస్ట్రీ ఉంది, అలాగే బర్గరు, అలాగే పెరుగన్నం. ఈ మూడిట్లో ఒకదాన్ని మూడు తిన్నాను. పెరుగు అనేది డైరీ ముట్టుకోను. తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను. తర్వాత అది మూడోది కూడా వెళ్ళను. సో ఆ మూడు తిన్నాం. సుజాత, పల్లవి, మాలిని విన్నారా? అందుకనే ఆయన అంత గ్లామర్ గా ఉన్నారు. అర్థమైందా? మనమేమో నా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గరకు కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి మూడు అస్సలు తినరా మీరు? తిన్నా. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరు తిని? చాలా రోజులైంది తిని. మేబీ 10 years. I think so. I stopped eating it for 10 years. అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు తిన్నాం. చాలా కష్టమైన విషయం ఇది మాత్రం నిజంగానండి. నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కొత్తగా ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే అదేంటది స్థిత వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, స్థిత ప్రజ్ఞత ఎలా వస్తుంది? మేమేం చేయాలి చెప్పండి? నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి. అవునండి, నాకు కూడా తినకుండా ఉండాలనిపిస్తుంది, కానీ అది నన్ను పిలుస్తుంది రా అని. కమాన్ రా రా నన్ను తిను అని పిలుస్తుంది. వెన్ డిడ్ యూ డిసైడ్? ఐ డోంట్ నో అండి. ఐ థింక్ ఇట్స్ మెల్లిగా అలవాటు అయిపోతుంది. ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లిగా అలవాటు అయిపోతాం. సార్ ఇది తినరు ఇది తినరు ఇది తినరు, ఎప్పుడైనా మీరు పార్టీస్ కి వాటికి వెళ్తే ఇవే పెడతారు? పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్, వెరీ రేర్లీ. వెరీ రేర్లీ. పరశురామ్ గారు మీ సంగతి ఏంటండి? ఇందులో మీరేమి తినేవాడిని, కొన్ని మానేసా. అంటే ఈ నిర్ణయం మీరు మహేష్ బాబు గారి సినిమా చేయడం మొదలు పెట్టిన తర్వాత జరిగిందండి? లాక్డౌన్ లో ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు అందరూ చేసింది తినడమే కదా. లేదు నేను తినలేదు. అందుకనేనా మీరు అలా బక్క చిక్కారు?